ఇరాన్పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అదును కోసం వేచి చూస్తుంది. ఈసారి ఇరాన్పై దాడి చేయడం అంటూ జరిగితే ఆ దేశం అస్సలు కోలుకోలేకుండా ఉండేలా దెబ్బతీయాలని పక్కా స్కెచ్ని రెడీ చేస్తుంది. ఇరాన్లో ఏ ప్రాంతాల్లోని ఏ స్థావరాలపై అటాక్ చేయాలో ఇప్పటికే ప్లాన్ రెడీ చేసింది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులుంటే తప్ప మాత్రం వెనక్కి తగ్గడానికి నెతన్యాహు టీం అస్సలు సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ దళాలు కూడా దాడి చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 5 లోపే అటాక్ చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. అంటే 2 నుంచి 3 వారాల లోపే ఇజ్రాయెల్ తన ప్లాన్ అమలు చేయబోతోందని అర్థమవుతోంది. మరి ఈ దాడి జరిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే మిగిలిన దేశాలు దానికి సిద్ధమవుతున్నాయా? అమెరికాతో పాటు ఇతర దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి? యుద్ధం అంటూ జరిగితే మన దేశం స్టాండ్ ఏంటి? ఏ దేశాన్ని సపోర్ట్ చేయబోతుంది లేక తటస్థంగా ఉంటుందా? ఇరాన్లో ఏ లక్ష్యాలను గురిపెట్టాలి అన్నదానిపై ఇజ్రాయెల్ సైన్యం బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దీనిని దేశ ప్రధాని నెతన్యాహుతో పాటు డిఫెన్స్ మినిస్టర్కు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సో టార్గెట్స్ ఫిక్స్ అయినట్టే. ప్రభుత్వం ఎప్పుడు దాడి చేయమంటే అప్పుడు అటాక్ మొదలు పెట్టడమే ఆలస్యమని అర్థమవుతుంది. ఇరాన్లో ఎక్కడెక్కడ దాడి చేస్తాం అన్నదానిపై ఇజ్రాయెల్ ఇప్పటికే అగ్రరాజ్యానికి బ్రీఫింగ్ ఇచ్చిందని సమాచారం. దేశ పరిస్థితుల దృష్ట్యా కొన్ని వివరాల గురించి చెప్పకపోయినా ఆల్మోస్ట్ అమెరికాతో కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టే. కాకపోతే లాస్ట్ మినిట్లో టార్గెట్స్ మార్చే అవకాశం లేకపోలేదు. ఇజ్రాయెల్ స్కెచ్ను పసిగట్టినట్టే ఉంది ఇరాన్. అందుకే తమ జోలికి వస్తే తడాఖా చూపిస్తామని క్లియర్ కట్గా చెప్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? దాడికి ఎలాంటి స్కెచ్ వేసింది? దాడుల విషయానికి వస్తే నెతన్యాహు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలా ఎవరైనా అనుకున్నా అది కరెక్ట్ కాదనే చెప్పాలి. నిజానికి హెజ్బుల్లా కన్నా ఇరాన్పై దాడి చేయాలని దేశంలో ఆయనపై చాలా ప్రెజర్ ఉంది. అందుకే ఇప్పుడు ఇరాన్పై దాడి కోసం యుద్ధ తంత్రాలను సిద్ధం చేశారు. అలాగే దళాలను కూడా రెడీ చేశారు. ఇజ్రాయెల్ సన్నాహాలు చూస్తుంటే పశ్చిమాసియాకు ముప్పు వాటిల్లుక తప్పదా అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 దేశాలు యుద్ధానికి దిగితే భారీ వినాశనం తప్పదు. ఇప్పుడు ఇతర దేశాల భయం కూడా ఇదే. నిజానికి ఇరాన్పై దాడి చేస్తే ఆ దేశం ఊరికే కూర్చుని చూసే పరిస్థితి లేదు. దాని నుంచి చాలా గట్టి ప్రతిఘటన తప్పదు. అయినా సరే వెనకడుగు వేయడానికి ఇజ్రాయెల్ ఇష్టపడడం లేదు. ఒకవేళ లెబనాన్, సిరియా, యెమెన్, గాజా వీటన్నింటితో ఒకేసారి సమరం చేయాల్సి వచ్చినా దానికి ఇజ్రాయెల్ రెడీగా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే యుద్ధం ఎప్పుడు చేయాలి అన్నదానికన్నా ఆ దాడి ఎంత తీవ్రంగా ఉండాలన్న దానిపైనే ఇజ్రాయెల్ బాగా ఆలోచిస్తున్నట్టుంది. అందుకే అది ఇరాన్లో ఎక్కడెక్కడ దాడి చేయాలో ముందే ప్లాన్ చేసింది. దీనికోసం తమ గూఢచార సంస్థ మొసాద్తో పాటు ఇరాన్లో ఉన్న తమ ఏజెంట్లు ఇచ్చిన సమాచారం, అలాగే అమెరికా శాటిలైట్ల ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడిందని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడి చేయాలనుకుంటే తొలుత ఇరాన్ క్షిపణి స్థావరాలను టార్గెట్ చేయొచ్చు. అంటే వీటిని ప్రయోగించే ప్రాంతాలు, చమురు నింపే ప్రదేశాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, స్టోరేజ్ బంకర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీటిని ఆపరేట్ చేసే వ్యక్తులు, ఇలా ముఖ్యమైన వాటిపైన ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టచ్చు. ఇక అణ్వస్త్రాల సంగతి చూస్తే ఇరాన్ దగ్గర అవసరానికి మించి, అంటే అణు విద్యుత్ కోసం అవసరమైన దానికంటే దాదాపు 20% ఎక్కువ యురేనియం ఉందని ఇజ్రాయెల్ అనుమానపడుతుంది. అలాగే అణుబాంబు తయారీ విషయంలోనూ దానిపై అనుమానాలున్నాయి. ఇక న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన కార్యక్రమానికి కీలక స్థావరంగా చెప్పే పర్చిన్తో పాటు మరికొన్ని కీలక ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దాడి అంటూ జరిగితే అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సర్కార్ ఆస్తులతో పాటు పవర్ ప్లాంట్లు, పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఇలా ఈ లిస్టులో చాలా ఆస్తులు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కీలకమైన వాటిపైన దాడులు జరగచ్చు. వీటికి ఏం జరిగినా ఇరాన్కు ఆర్థికంగా దెబ్బ తప్పదు. ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ తట్టుకోగలదా?
తిరిగి ప్రతిఘటించగలదా? ఎందుకంటే ఇరాన్ దగ్గరున్న వైమానిక దళం ఇజ్రాయెల్తో పోటీ పడలేదు. దీని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంతంత మాత్రమే. పోనీ వేరే దేశాలు ఏమైనా హెల్ప్ చేస్తాయంటే పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల చాలా ఏళ్ళుగా ఇరాన్ ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ నమ్ముకున్నది బాలిస్టిక్తో పాటు ఇతర మిస్సైలనే. వీటితో పాటు ఎక్కడికైనా సరే పేలుడు పదార్థాలను తరలించే డ్రోన్లు కూడా దీనికి బలమే అని చెప్పాలి. ఇక మిలీషియాల సపోర్ట్ కూడా దీనికి అదనపు బలంగా కనిపిస్తుంది. మిలీషియాల గురించి చెప్పాలంటే 2019లో సౌదీ అరేబియా చమురు కేంద్రాల ఘటనను గుర్తు చేయాల్సి ఉంటుంది. అమెరికా 5వ ఫ్లీట్ యుద్ధ నౌకను కూడా దెబ్బ కొట్టగలిగే స్థాయిలో చిన్న నౌకలున్నాయి. ఇవి వేగంగా ప్రయాణిస్తాయి, శత్రువును మట్టుబెడతాయి, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బ కొడతాయి. ఎలా అంటే హర్ముజ్ జలసంధిలో కానీ ఇవి మందు పాత్రలు పెడితే అంతే సంగతులు. ప్రపంచంలో ఆయిల్ ట్రాన్స్పోర్ట్లో 20% రవాణాకు ఈ మార్గమే దిక్కు. సో ఈ మార్గం కానీ మూసుకుపోతే చాలా కష్టం. అందుకే ఇరాన్పై యుద్ధం చేయాల్సి వస్తే దానివల్ల కలిగే లాభ నష్టాల విషయంలో ఇజ్రాయెల్ జాగ్రత్తగా ఆలోచిస్తోంది.